అచ్యుతాపురం సంఘటన అదేం ఈరోజు ఉన్నట్టుండి నిర్లక్ష్యం వల్ల జరిగింది ఏమీ కాదు. ఇది సంవత్సరాల తరబడి ప్రభుత్వాలు యాజమాన్యము కార్మికుల యొక్క రక్షణ ఉదాసీనంగా వదిలివేయటం వల్ల జరిగినటువంటి దుర్ఘటన ఇది. వాస్తవంగా ఇది అక్కడ జరిగినటువంటి మరణాలు కానీ జరిగినటువంటి ఘోరం కానీ మొత్తం యాజమాన్యము ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యము వాళ్ళ యొక్క ఉదాసీన వైఖరి దీనికి కారణమని ఖచ్చితంగా యాజమాన్యము ప్రభుత్వం దీనికి బాధ్యత వహించాలని కోరుతున్నాము. అదే సందర్భంలో మృతులకు ₹1 యాజమాన్యం ₹1 ప్రభుత్వం ₹1 చెల్లించాలని క్షతగాత్రులని ఆర్థికంగాను అన్ని రకాలుగా ఆదుకోవాలని చెప్పి మేము ఏఐసిసిగా డిమాండ్ చేస్తున్నాం. ఇదే సందర్భంలో ఈరోజు రాష్ట్రంలో ఏ సిడ్జ్లో కానీ ఎక్కడ కానీ కనీసం లేబర్ కమిషన్ వెళ్ళి అక్కడ ఉండేటువంటి భద్రతా లోపాలను కానీ భద్రతా విషయాన్ని సమీక్షించిన పాపాన్ని ఈరోజు పోలేదు. కాబట్టి ఈరోజు లేబర్ ఆఫీసర్లు అందరూ ప్రతి సెడ్జిని ప్రతి పరిశ్రమను సందర్శించి ఖచ్చితంగా అక్కడ ఉండేటువంటి లోటుపాట్లను పరిశీలించి ఆ యజమాని మీద కేసు పెట్టి ఖచ్చితంగా వీటన్ని సెర్చ్ చేయాలని చెప్పి మేము ఏఐసిసిగా డిమాండ్ చేస్తున్నాం. అచ్యుతాపురం ఘోరకలి ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లనే జరుగుతుంది. ఇదే కాదు, అంతకుముందు ఇక్కడ జగ్గయ్యపేటలో అల్ట్రాటెక్లో జరిగింది, అంతకుముందు అక్కిరెడ్డిగూడెం నూజివీడులో జరిగింది, గతంలో ఏంటంటే పాలిమర్స్లో జరిగినటువంటిది. అంటే ఈరోజు ప్రైవేటు యాజమాన్యాలు భద్రతా విషయంలో ఏ చర్యలు తీసుకుంటున్నాయో తనిఖీ చేసే పరిస్థితి అనేది లేదు. దానికి అవసరమైనటువంటి యంత్రాంగం ప్రధానంగా లేబర్ డిపార్ట్మెంట్ కానీ ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ కానీ అట్లాగే ఏంటంటే ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ కానీ వీళ్ళెవరూ కూడా చెక్కింగ్కి వెళ్లకుండా అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు పార్టీలు వాళ్ళని నివారిస్తున్నాయి. ఆ నివారించటమే కాదు, తద్వారా ఏంటంటే అక్కడ యాజమాన్యానికి కొమ్ము గాయటం వల్లనే ఇటువంటి ఘటనలు అనేటటువంటివి జరుగుతున్నాయి. వందలాది మంది కార్మికుల యొక్క ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. మేము ఈరోజు అడుగుతున్నాం ప్రభుత్వాన్ని, మీరు ప్రకటించేటటువంటి పరిహారం ద్వారా చనిపోయినటువంటి కుటుంబాలు వెనక్కి వస్తాయా అని. అయితే ఇవ్వటం అవసరం, ఎందుకంటే అది వాళ్ళ మీద ఆధారపడినటువంటి కుటుంబాలని ఆదుకోవాల్సిన బాధ్యత అటు మేనేజ్మెంట్ మీద ఉంది, ప్రభుత్వం మీద ఉంది. మీ నిర్లక్ష్యం వల్ల జరిగినటువంటిది కాబట్టి ఆ చర్యలు అనేటటువంటి తీసుకోవటమే కాదు, అంతవరకే కాకుండా ఇప్పుడు ఎవరైతే క్షతగాత్రులుగా ఉన్నారో వాళ్ళు పూర్తిగా కోలుకునే వరకు వైద్యమే కాదు, దాంతోపాటుగా ఏంటంటే వాళ్ళు ఒకవేళ పని చేయలేని పరిస్థితి అయితే వాళ్ళ జీవితాంతం కూడా పోషించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాన్ని ఆ యాజమాన్యందని ఈ సందర్భంగా మేము చెప్తున్నాం. దాంతోపాటుగా ఏంటంటే చనిపోయినటువంటి కుటుంబాలకి ఒక ఇంటి నుంచి ఎవరైతే చనిపోయారో వాళ్ళ నుంచి ఏంటంటే కుటుంబానికి ఒకరు చొప్పున ఉద్యోగం అనేటటువంటిది ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చేయాలి అని అంటే ఓ జ్యుడిషియల్ ఎంక్వైరీ, ఎక్కడ లోపం జరిగింది, దీనికి బాధ్యులు ఎవరు, మేనేజ్మెంట్ ఏ రకంగా ఉంది, మేనేజ్మెంట్ మీద క్రిమినల్ కేసులు పెట్టాల్సిన అవసరం, దానికి బాధ్యులైనటువంటి వాళ్ళు అరెస్టులు చేయాలి. అదే రకంగా ఏంటంటే ఇటువంటి జరగకుండా ఖచ్చితంగా ఏంటంటే తగినటువంటి కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేపట్టాలి. ఎందుకంటే చూసాం మనం కలకత్తాలో డాక్టర్ మీద జరిగినటువంటి అత్యాచారం మీద సుప్రీంకోర్టు డైరెక్ట్గా ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీని వేసి భవిష్యత్తులో వాళ్ళ రక్షణ కోసం, డాక్టర్ల యొక్క రక్షణ కోసం, ముఖ్యంగా మహిళలు వాళ్ళ రక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యల గురించి తగినటువంటి రీతిగా చేయండి అని చెప్పి అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఆ పద్ధతిలో ఏంటంటే ఇక్కడ కూడా ఆ జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిపి దానికి కావాల్సినటువంటి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఏంటంటే డిమాండ్ చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అక్కడికి వెళ్తున్నారు, సంతోషం, పరామర్శించడం కూడా మంచిదే. కానీ అదే సందర్భంలో ఇటువంటి ఘటనలు జరగకుండా ఉండటానికి ఇప్పుడు చెప్పినటువంటి చర్యలన్నీ కూడా తీసుకోవాలని ఈ సందర్భంగా వారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికి ఎస్సీజెడ్లో గత 30 సంవత్సరంలో 23 ప్రమాదం జరిగింది. అన్ని ప్రమాదం నుంచి ఈ ప్రమాదం చాలా పెద్ద ఎత్తుగా. ఈ ప్రమాదం కారణం అంటే యాజమాన్యం, ప్రభుత్వ అధికారులే. ప్రభుత్వం యాజమాన్యం హత్య అనుకోవాల్సింది తప్ప ఇది ఏమాత్రం ప్రమాదం జరుగుతుంది కాదు. ప్రభుత్వం నిజమైన లక్ష్యంతో అక్కడ సెపి రూల్ చూస్తే ఇవన్నీ హత్య జరగద్దు. అందుకోసం ఈ హత్యకి ప్రధాన కారణం అంటే ప్రభుత్వమే. అందుచేత వాళ్ళకి ₹2 కోట్ల ఇవ్వాలి. రేపు భవిష్యత్తులో ఇలాగ జరగలేకుండా ఉండాలంటే స్ట్రిక్ట్గా తీసుకొచ్చి అక్కడ ఎంక్వైరీ జరపాలి. ఏదో ఎక్స్టెంట్ జరిగినప్పుడు హడావుడి కలెక్టర్ నుంచి అందరూ వెళ్ళిపోవటం, తర్వాత 2 రోజుల తర్వాత మర్చిపోవటం, కనీసం వచ్చిన ఎంక్వైరీ రిపోర్ట్ కూడా బయట పెట్టలేకపోవడం చాలా ఘోరమైన తప్పు జరుగుతుంది. అందుచేత ఈ జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తే ఆ రిపోర్ట్ కూడా బహిరంగ చేయాలని చెప్పేసి మా అన్ని యూనియన్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అచ్యుతాపురంలో జరిగినటువంటి ఘటన చాలా
దురదృష్టకరమైనటువంటి ఘటన. లేబర్ డిపార్ట్మెంట్ అధికారులు ఫ్యాక్టరీలని తనిఖీ చేయకపోవడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం. ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారు లేబర్ కోడ్లు తీసుకొచ్చారో దాంతో కార్మిక శాఖ అనేది పూర్తిగా పనిచేయకుండా పోయింది. కాబట్టే ఫ్యాక్టరీలను ఇన్స్పెక్షన్ చేయట్లేదు. ఇన్స్పెక్షన్ చేస్తే గనక ఇటువంటి డొల్లతనాలన్నీ కూడా బయటపడేటటువంటి అవకాశం ఉండేది. కానీ లేబర్ అధికారుల నిర్లక్ష్యం కూడా కనబడుతుంది, ప్రభుత్వ నిర్లక్ష్యం కూడా కనబడుతుంది. కాబట్టి అక్కడ జరిగినటువంటి ఘటన చాలా దారుణమైంది. ప్రభుత్వము ఆ కంపెనీ మీద, యాజమాన్యం మీద చర్యలు తీసుకోవాలి, వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాలి. ఆ ఘటనలో 18 మంది చనిపోయారు. ఇప్పటికీ ఆ చనిపోయిన కుటుంబాలని ఆదుకోవాలి. ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం కల్పించాలి. క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం వైద్యం అందించాలి. వాళ్ళకు కూడా ఆర్థికంగా ఆ కుటుంబాలని ఆదుకోవాలి ప్రభుత్వం అనేసి మేము సిఐటిగా డిమాండ్ చేస్తాం. అచ్యుతాపురం దగ్గర ఉన్నటువంటి ఫార్మా ఇండస్ట్రీలో స్పెషల్ ఎకనామిక్ జోన్, అందులో ఘోరమైనటువంటి ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదానికి పూర్తిగా ప్రభుత్వ యాజమాన్య వైఫల్యమే కారణమని మేము ఈరోజు ఇక్కడ సమావేశమైనటువంటి అన్ని ట్రేడ్ యూనియన్స్ భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రైవేటు యాజమాన్యాల పట్ల ప్రభుత్వానికి ఏమాత్రము నియంత్రణ లేదు. ప్రభుత్వం తరపున ఇది జరగకుండా చూడాల్సినటువంటి కార్మిక శాఖకు కానీ, లేకపోతే ఫ్యాక్టరీస్ ఆఫ్ ఇన్స్పెక్టర్కి కానీ, లేకపోతే పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు కానీ ఇటువంటి వాళ్ళకి ఏమాత్రమూ బాధ్యత లేదు. అందువల్లే ప్రైవేటు యాజమాన్యాలు విచ్చలవిడిగా వాళ్ళు ఈ అక్రమాలకు పాల్పడుతూ అవకతవకలు చేస్తూ ముందుగా పరిశీలన చేసుకోకుండా కార్మికుల ప్రాణాలను బలి తీసుకుంటున్నారు. అందులో భాగమే నిన్న జరిగిన ప్రమాదంలో 18 మంది చనిపోయారు. మరో 50 మంది తీవ్రమైనటువంటి గాయాలతో ఆసుపత్రి పాలయ్యి చికిత్స పొందుతూ ఉన్నారు. ఈ సందర్భంగా ఆ సమస్య పైన ఇక్కడ ఇవాళ జరిగినటువంటి సమావేశంలో మా ట్రేడ్ యూనియన్స్ అన్నీ ఏఐటీసీ, సిఐటియు, ఐఎఫ్టియు, ఏఐఎఫ్టియు, ఏఐయుటియుసి, ఏఐసిసిటియు, తర్వాత ఇంకా రానటువంటి ఇంకొక ఐఎఫ్టియు, తర్వాత టిఎన్టీయూసి, వైఎస్ఆర్ ట్రేడ్ యూనియను, టియుసిసి ఇలాంటి సంఘాలు అందరం కలిసి ఒక అభిప్రాయానికి రావడం జరిగింది. రేపులే వెల్లుండి అచ్యుతాపురం పోయి ఆ ఘటన జరిగినటువంటి ప్రాంతాన్ని సందర్శించడము, ఆ ఘటనలో మృతులైనటువంటి వారిని, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించాలని చెప్పేసి నిర్ణయించుకున్నాము. ఈ సమస్య పైన అక్కడనే కూర్చొని ఒక డేట్ అనౌన్స్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాము. ఒక రోజు కమిషనర్ ఆఫ్ లేబర్ ఆఫీస్ దగ్గర కూడా ధర్నా చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన వచ్చింది. అది ఎప్పుడు ఏమైనటువంటిది రేపు ఆ తేదీని ప్రకటించడం జరుగుతుంది. ఇది అచ్యుతాపురం ఘటనకు సంబంధించినటువంటి నిర్ణయం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.